హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12th వీక్ డే 2 ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. మామూలు ఓటింగ్ ట్రెండ్ కాదు, షాకింగ్ ఓటింగ్ ట్రెండ్. ఇప్పుడు జరగలేనిది. నేను నిన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను. అది ఒపీనియన్ కూడా కాదు. సీజన్ 8లో నిఖిల్ మల్యక్కల్ అనే పర్సన్ ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చినా ఫస్ట్ వీక్ నుంచి 15th వీక్ వరకు అతనే టాప్లో ఉన్నాడు అండ్ అతనే గెలిచాడు అని చెప్పాను. అలాగే ఈ సీజను అది ఒకరికి రెప్లికా అయ్యింది. అది తనూజ పుట్టస్వామి. సో తనూజ ఎప్పుడు వచ్చినా ఆమె ఫస్ట్ పొజిషన్లో ఉంది అని చెప్పి. కానీ నిన్న ఏదైతే జరిగిందో, నిన్న చాలా మల్టిపుల్ ఇష్యూస్ జరిగాయి. మల్టిపుల్ ఇష్యూస్ కూడా ఏమీ ఎవరికి సూపర్ పాజిటివ్ యాంగిల్లో జరగలేదు. కానీ నిన్న జరిగిన ఇష్యూస్ వల్ల మొత్తం ఓటింగ్ తగలబడిపోయి ఒక పర్సన్కి బీభత్సమైన హెల్ప్ అయింది. సో వాటి గురించి అన్నిటి గురించి చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుకుందాం ల్యాగ్ లేకుండా. సో మీ సైడ్ నుంచి చేయాల్సిన ఏకైక రిక్వెస్ట్, వీడియోని చూసే ముందు లైక్ చేసి చూడండి. ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి చూడండి. కుదిరితే హైప్ ఇవ్వండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. కామెంట్ ఇన్ ద సెన్స్ ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అండ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదో కూడా మాట్లాడతా. అండ్ మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే वार्त तो सब्सक्राइब माई रिव्यूज़. सो शैल वी स्टार्ट. सो वेलकम टू माई रिव्यूज़. मेरा नाम कौन है. సో ఫస్ట్ పొజిషన్లో నిన్నట వరకు తనూజ గారే ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే బిగ్ బాస్లో ఒక్క ఎపిసోడ్ చాలు, ఒక రోజు చాలు, టేబుల్స్ అలా టర్న్ అవుతాయి. అలా చాలాసార్లు మనం చూసాం. లైక్ శ్రీముఖి వర్సెస్ రాహుల్ దగ్గర అలాగే టేబుల్ టర్న్ అయింది. అలాగే సన్నీ షణ్ముఖ్ అలాగే టేబుల్ టర్న్ అయింది. ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనూజది కూడా అలాగే టేబుల్ టర్న్ అయింది. ఇప్పుడు టర్న్ అయిన టేబుల్ మళ్ళీ ఇటు టర్న్ అవ్వడానికి కూడా పెద్ద ఆశ్చర్యపోవసం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో టేబుల్స్ టర్న్ అయ్యాయి. ఎలా టర్న్ అయ్యారు అంటే, నిన్న ఎపిసోడు ఓవరాల్గా కళ్యాణ్వి కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కళ్యాణ్వి కూడా చాలా బ్లండర్స్ ఉన్నా కూడా కళ్యాణ్కి యునానిమస్ కాదు, మెజారిటీ ఆఫ్ సపోర్ట్ రావడం జరిగింది. సో ఓటింగ్ లెవెల్స్ బీభత్సంగా పెరిగాయి. ఏంది యూట్యూబ్ పోల్స్లోనే కాదు, బయటపడుతున్న అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్ కూడా చెప్తున్నాను నేను. అది మీకు మెల్లిమెల్లిగా మీకు కూడా అర్థమవుతుంది. సో మీరు ఆ ట్రెండ్ కోసం అని చెప్పే అందరు రివ్యూర్స్ పెట్టారు, చాలా పేజెస్ పెట్టారు. లైక్ నిన్న అయిన పంచాయతీ తర్వాత ఓటింగ్ ట్రెండ్లో కళ్యాణ్ ఉన్నాడా తనూజ ఉన్నాడని. ఫర్ ద ఫస్ట్ టైం మెజారిటీ ఆఫ్ పోల్స్, పెద్ద పోల్స్, ఇప్పుడు మన ఛానల్లో చూడండి 2,50,000 అంత పోల్స్ నమోదయ్యాయి. మిగిలిన కొన్ని ఛానల్స్ 3-4 లక్షలు, అన్ని లక్షల శాంపుల్స్లో కూడా ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు విత్ 4-5% లీడింగ్ మెజారిటీతో. ఎప్పుడు ఇది జరగలేదు. ఎప్పుడు తనూజ ఉంటుంది. తనూజ మినిమం 4-5% లీడింగ్, ఒక్కొక్కసారి 10%, 15%, ఒకనప్పట్లో 20% తేడాతో లీడింగ్లో ఉండేది. అలాంటిది ఈరోజు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ్ ఈజ్ లీడింగ్ ద చార్ట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. తనూజ పుట్టస్వామి ఫర్ ద ఫస్ట్ టైం సెకండ్ పొజిషన్కి డ్రాప్ అయింది. ఇది కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేం. మళ్ళీ తనూజ పైకి రావచ్చా బ్రో, రాలేదు ఇంక అయిపోయిందా పతనమా అంటే పతనం కాదు. మళ్ళీ ఇలాంటి ఎపిసోడ్ తనూజకి ఒక 10% పడినా కూడా తనూజ మళ్ళీ పైకి వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ పొజిషన్స్ చేంజ్ అవ్వచ్చు అనేది ఇండికేషన్ ఇచ్చారు. సో కళ్యాణ్ అలా పైకి వచ్చాడు. సో మరి ఇది ఇలాగే సేమ్ థింగ్ ఇమాన్యుయల్కి వర్కౌట్ అవుతుందా బ్రో అంటే, ఇమాన్యుయల్కి ఇంత దారుణంగా వర్కౌట్ అవ్వదు. ఇమాన్యుయల్కి ఇలా వర్కౌట్ అవ్వాలంటే వరుసగా 3-4 ఇలాంటివి పడాలి. అవి పడతాయా, ఇమాన్యుయల్ అంత స్కోప్ ఇస్తాడా అంటే కష్టమే. సో ఇమాన్యుయల్ పొజిషన్ రోజుకి పడిపోతుంది. 3వ పొజిషన్ 4వ పొజిషన్ ఆ రేంజ్లో ఉంది. సో ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా కామెంట్స్ చాలామంది మెసేజ్ చేసింది, కళ్యాణ్కి డెమాన్కి రెడ్ కార్డు ఇస్తారంట కదా, సంజన గారికి కూడా ఇన్ని రెడ్ కార్డులు ఇస్తే ఎవరు ఉంటారు ఇంట్లో చెప్పండి. ఉన్నదే 9 మంది. రెడ్ కార్డు ఇచ్చి పంపేస్తే ఎలాగా? రెడ్ కార్డు ఇచ్చి పంపేసి నార్మల్ నామినేషన్ వాళ్ళు పంపిస్తే హౌస్ ఖాళీ అయిపోద్ది కదా. సో రెడ్ కార్డు ఉండదు, కానీ రెడ్ కార్డు ఇస్తాము అనే రేంజ్లో మాట్లాడతారు. మోస్ట్లీ ఎల్లో కార్డు చూపించవచ్చు ఆర్ రెడ్ కార్డు చూపించి భయపించవచ్చు. కానీ ఎవరు అలా రెడ్ కార్డు ద్వారా హౌస్ నుంచి ఎవిక్ట్ అయితే అవ్వరు. ఇప్పుడు మీకు అప్డేట్స్ వస్తున్నాయి, రెడ్ కార్డు చూపిస్తారు అంటే దాని మీనింగ్ ఏంటి? రెడ్ కార్డు అంటే ఎవిక్షనే కదా. అది జరగదు. భయపిస్తారు, గట్టిగా తిడతారు, చాలా స్ట్రాంగ్ వార్నింగ్లు పడతాయి, ఎస్పెషల్లీ డిమోన్కి, సంజనాకి, తర్వాత కళ్యాణ్కి. కానీ దానివల్ల ఎవిక్షన్లు అయితే అంత సినిమా లేదు. సో ఓట్లు వేసేవాళ్ళు అలాంటి అప్రహెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు. కళ్యాణ్కి వేసేవాళ్ళైనా, డెమాన్కి వేసేవాళ్ళైనా, సంజనాకి వేసేవాళ్ళైనా అది వార్నింగ్ ఇస్తారు. కానీ ఆ బేసిస్లో మీ హౌస్ మేట్స్ని, మీ కంటెస్టెంట్స్ని ఎవ్వరూ ఎవిక్ట్ చేయరు. ఓటింగ్ ద్వారా చూసే లాస్ట్లో ఎవిక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద ఆర్డర్, ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు.
ఎస్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ పడాల అనే పర్సన్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చాడు. ఇది సస్టైన్ అవుతుందా అంటే అది కళ్యాణ్ ఆట తీరు బట్టే ఉంటుంది. బట్ సస్టైన్ అయ్యేలా ఉంది. ఎందుకురా అంటే నిన్న జరిగింది, టు బీ ఆనెస్ట్ నాకు అనే పర్సనల్ నోట్, ఈ విధంగా కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో రావడం నాకు ఇష్టం లేదు. కళ్యాణ్ అనే కదా ఏ పర్సన్ అయినా. ఎందుకంటే ఒక కుర్చీని 3 సార్లు తన్నో, బూతులు మాట్లాడో, అమ్మాయి మీదకి ఎగిరో అలా కాదు. బట్ సమ్హౌ ఇట్ కనెక్ట్ అయిందాన్ని మనం మార్చలేం. బట్ ఇంకా వేరేగా అయ్యి ఉంటే బాగుందని అనిపించింది. బట్ కొన్ని ఎందుకు ఎలా జరుగుతాయో ఆ ప్రకృతి డిసైడ్ చేస్తుంది. సో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లోకి వచ్చాడు. రావడమే ఏమైంది తర్వాత, నేను మిడ్ నైట్ టాక్స్లో మళ్ళీ అందరూ కలిసిపోయారు. సో సెట్ అయిపోయింది. కలకుండా మళ్ళీ ఏదైనా జరిగితే ఏమైనా చిన్న నెగిటివిటీ యాడ్ అవ్వచ్చు రిగార్డ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ రితు ఆర్ డెమాన్. లేదు, వాళ్ళు ముగ్గురు హ్యాపీగా మాట్లాడుకున్నారు, కన్ఫెస్ చేసుకున్నారు, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వారం అంతా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఫస్ట్ టాస్క్లోనే ప్రియాంక జైన్తో గెలిచి కెప్టెన్సీ ఇదే లాస్ట్ ఛాన్స్, కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. సో ఇది ఇంకో పాజిటివ్ ఎపిసోడ్. లైవ్ పాజిటివ్, న్యూస్ పాజిటివ్. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో మీరు ఫస్ట్ చూడబోయేది అదో పాజిటివ్ అప్డేట్. సో ఇన్ని పాజిటివ్లు పడుతున్నాయి చూసారా. అంటే నిన్నటి వరకు ఎలాంటివి ఉన్నాయి, కళ్యాణ్ పడాలా అవి సరిగ్గా మాట్లాడుకోవడానికి లేవు, ఇండివిజువల్ టాస్కుల్లో వినలేవు అన్నారు. ఏవో శ్రీజ కోసం ఆడింది ఒక 2 నిమిషాల్లో అవగొట్టేసాడు, అదే అలాగే అంటున్నారు తప్ప అంత గ్రూప్ టాస్క్లే తప్ప పేరు టాస్క్లే తప్ప ఇండివిజువల్గా మనోడు వినలేదు అన్నప్పుడు ఇప్పుడు కొట్టారు కదా ఇండివిజువల్ విన్ను. ఇప్పుడు ఈ వారం అయ్యేవన్నీ ఇండివిజువల్ టాస్క్లే. బట్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి అది చాలు. నిన్న జరిగిన మూమెంట్కి లేపుకోవడానికి ఒక్క మూమెంట్ చాలు. వాళ్ళకి వెంటనే బ్యాక్ టు బ్యాక్ మూమెంట్లు. టాస్క్, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్, ప్రియాంక జైన్ మీద గెలిచాడు, అయిపోయింది. దీనికి మళ్ళీ కొన్ని వస్తాయి. బ్రో బిగ్ బాసే కావాలని చెప్పి అలా సెట్ చేశారు. లేడీస్ని సెలెక్ట్ చేయొచ్చు కదా. ప్రియాంక జైన్ వచ్చేసరికి కళ్యాణ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంది, ఇది స్క్రిప్ట్ అంటే నో కామెంట్స్, దాని మీద నో కామెంట్స్ అంతే. మనం చేయాల్సిన కామెంట్ ఏంటంటే టాస్క్ ఆడేది గెలిచిందా లేదా, అది మ్యాటర్. అదే చూస్తారు కూడా జనరల్ ఆడియన్స్. సో అలా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. సెకండ్ పొజిషన్లో తనూజ. ఇది ఏమీ పెద్ద ఏమంటారు వార్నింగ్ సైన్ అంటే చిన్న వార్నింగ్ సైన్, కానీ తనూజ మళ్ళీ పైకి వెళ్ళలేదంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. తనకు పాజిటివ్ ఎపిసోడ్లు పడితే ఆ నెగిటివ్ ఎపిసోడ్లు పడినా కూడా వెళ్ళొచ్చు. బట్ ఎపిసోడ్లు పడాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆమె ఈరోజు టాస్క్ ఓడిపోయారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఈరోజు ముగ్గురికి జరిగింది, కళ్యాణ్కి, భరణికి, తనూజకి. సో భరణి గారి దగ్గరికి వచ్చినట్టు మాట్లాడదాం. తనూజకి వచ్చేసరికి ప్రేరణ వస్తుంది. ఇప్పుడు లైవ్లో భరణి గారిది అయ్యింది, ఇప్పుడు కాసేపు ప్రేరణ వస్తుంది. సో ప్రేరణతో ఆడాము, ఓడిపోయారు. సో ఇంకా కెప్టెన్ అవ్వలేరు. ఇంకా కెప్టెన్ ఇది 12th వీక్ తర్వాత ఇంకా కెప్టెన్లో ఉండరు. టికెట్ టు ఫినాలే, ఓటీపీలు, ఇంకా డైరెక్ట్ గ్రాండ్ లాంచ్, ఫినాలే లాంచ్ ఇంకా. సో ఇది బ్యాడ్ న్యూసే కాబట్టి ఇది కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఈ వారం పెద్దగా గొడవలు కూడా ఉండవు. ఎందుకంటే వచ్చేటోళ్ళు అందరూ ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారు, 9 మంది. వాళ్ళు వచ్చి గేమ్లు ఆడిస్తారు. గేమ్లు ఆడించినప్పుడు వాళ్ళ ముందు వీళ్ళు మామూలుగానే సేఫ్, అలాగే వాళ్ళ ముందు వీళ్ళు ఎందుకు గలీజ్గా కొట్టుకోరు. అండ్ అన్ని ఇండివిజువల్ గేమ్స్ 1-on-1. సో మోస్ట్లీ గొడవలు ఉండవు. ఒకవేళ గొడవలు ఉండడానికి స్కోప్ ఉంటే శుక్రవారం ఉంటుంది. వీళ్ళందరూ 9 మంది వచ్చి ఆడించిన తర్వాత 4-5 గెలుస్తారు కదా, వాళ్ళ 5కి ఒక ఫైనల్ టాస్క్ పెట్టి అందులో ఒకరు కెప్టెన్ అవుతారు. సో అక్కడ ఏదైనా గొడవ రావాలి, అక్కడ ఏదైనా టాస్క్ మీద అయినా గొడవ అవ్వాలి, లేదా సపోర్టింగ్ టాస్క్, ఏకాభిప్రాయం టాస్క్ లాంటి హౌస్ మేట్స్ ఒపీనియన్ కన్సిడరేషన్లో తీసుకోమన్నారు అనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి గొడవ అవ్వాలి తప్ప ఈ వారం గొడవ అవ్వదు. సో ఈ వారం తనూజ గారి గ్రాఫ్ ఇలానే ఉంటుంది. తనూజ గారి గ్రాఫ్ మోస్ట్లీ సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. కళ్యాణ్ పడాల గ్రాఫ్ ఫస్ట్ పొజిషన్లో సస్టైన్ అయి ఉంటుంది. మూడోది వచ్చేసరికి ఇమాన్యుయల్ బాగా ఆడట్లేదంటే ఇమాన్యుయల్ సూపర్గా ఆడుతున్నాడు. టాస్క్లో విన్ పర్సంటేజ్ లేదా అంటే ఉంది, కానీ బేసిక్ ప్రాబ్లం నామినేషన్స్లో రాకపోవడం చాలా గట్టి కొట్టింది. ఇంకోటి అక్కడక్కడ సేఫ్ గేమ్ ఆడడం. బట్ నిన్న నామినేషన్స్ పాయింట్ సరిగ్గా లేకపోయినా సంజన గారు మాట్లాడిన మాటకి రియాక్ట్ అయ్యే విధానం జనరల్ ఆడియన్స్ నుంచి మంచి మద్దతు వచ్చింది. బట్ అది సరిపోతుందా ఇమాన్యుయల్కి పుష్ అవ్వడానికి అంటే సరిపోదు. ఇమాన్యుయల్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్లు 2-3 పడాలి. ఇమాన్యుయల్ ఓపెన్ అప్ అవ్వాలి, మాస్క్ తీసేయాలి. మాస్క్ కింద సేఫ్గా ఆడకూడదు. ఇప్పుడు నిన్న కళ్యాణ్ చేసింది మిస్టేక్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అయినా కూడా ఎందుకు వచ్చింది, మాస్క్ లేదు, ఏదో ఒకటి ఉన్నట్టు ఏదో అనిపించింది చెప్పాడు. సో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వచ్చి అలాగే ఇమాన్యుయల్ కూడా ఓపెన్ అప్ అయితే ఎలా ఉంటుంది, విధ్వంసంగా ఉంటుంది. కానీ అవుతున్నాడా, అవ్వట్లే, అది డిఫరెన్స్. ఇంకా అవ్వడానికి టైం ఉందా అంటే టైం లేదు మిత్రమా. సో ఇమాన్యుయల్కి స్కోపు ఉందా అంటే చాలా తక్కువ. ఇంకా టు బీ ఆనెస్ట్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా నేను మళ్ళీ బటర్ పూసినట్టు చెప్పను, పడిపోతుంది కష్టం. ఇప్పుడు 3rd పొజిషన్ కాపాడుకోవడం కూడా కష్టంలా ఉంటుంది కొన్ని రోజులు పోతే. అది 4th పొజిషన్ డెమాన్ పవన్ ఓటింగ్ అయితే పెరిగింది. గత కొన్ని వారాలుగా పెరుగుతూనే వచ్చింది. నిన్నటిది కూడా సేమ్. కళ్యాణ్ పడాలకి నచ్చింది ఒక వర్గం ఉంటే డెమాన్ పవన్ది సపోర్ట్ చేసే వర్గం కూడా కొంత ఉంది. కానీ కళ్యాణ్ పడాలకి వచ్చినంత మద్దతు డెమాన్ పవన్కి రాలేదు. కానీ డెమాన్ పవన్ ఓటింగ్ మాత్రం బాగానే పెరుగుతుంది. అండ్
హై ఛాన్స్ ఉంది మళ్ళీ డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్కి ఫైట్ అవ్వడానికి. ఎలా అంటే ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు, రేపు యావర్ వస్తున్నాడు, యావర్ వచ్చి డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసి డిమాండ్ పవన్ పొరపాటుని గెలిస్తే డిమాండ్ పవన్ కంటెండర్ అవుతాడు. అప్పుడు కళ్యాణ్ కంటెండర్ అయ్యాడు, డిమాండ్ కంటెండర్ అయ్యాడు. ఫైనల్ టాస్క్లో నలుగురు ఐదుగురు ఉండి ఏదైనా పెద్ద టాస్క్ పెట్టినాడు, అది గొడవ వస్తే అది ఒకవేళ పాజిటివ్ ఎపిసోడ్ డిమాండ్కి పడితే సూపర్గా వర్కౌట్ అవుతుంది ఓట్ బ్యాంక్కి. అండ్ అది ఇండైరెక్ట్గా ఇద్దరికి వర్కౌట్ అవుతుంది, అది డిమాండ్కి వర్కౌట్ అవుతుంది, తనూజాకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ తగ్గిందంటే తనూజా పెరుగుద్ది అండ్ డిమాండ్ కూడా పెరుగుద్ది. ఇన్ని లింకులు ఉన్నాయి. సో డిమాండ్ పవన్కి స్కోప్ ఉంది. ఇంకా కావాలని చెప్పి రెడ్ కార్డు వెళ్ళిపోతాడు అని చెప్పి అదొక గేమ్ ప్లే. ఎవ్వరు వెళ్ళరు, రెడ్ కార్డు ద్వారా ఎవ్వరు వెళ్ళరు, వార్నింగ్లు వస్తాయి అంతే. అది నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉంటారు, ఈ వారం అయితే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకి డీసెంట్ ఓట్ బ్యాంక్, ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్తో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ చిన్నపిల్లడు AK-47 ఇస్తే ఎలాగ దీపావళిలో టప 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 కాల్చుకుని వెళ్ళిపోతారు, ఆయన కూడా అలానే వెళ్ళిపోతాడు. ఈ వారం ఆయన అయితే ఎలిమినేట్ అవ్వరు. అది నెక్స్ట్ వచ్చేసరికి నిన్నటి వరకు ఒక లెక్క ఉండేది. ఇప్పుడు సంజన గారు, భరణి, దివ్య ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ముగ్గురికి ఓటింగ్ సరిగ్గా పడట్లేదు. సంజన గారిది నిన్న చాలా నెగిటివ్ ఎపిసోడ్, చాలామంది లేడీస్కే నచ్చలేదు, జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఒకవేళ ఆమెకు మనస్ఫూర్తిగా ఆమెకు అనిపించినా ఆమె చెప్పే విధానం వేరేగా చెప్పి ఉండాల్సింది అని చాలామంది వాయిస్ అవుట్ చేశారు. చాలా డెంట పడింది. అలాగే భరణి గారికి కూడా ఓటింగ్ ఫస్ట్ నుంచి ఈ వారం తక్కువ పడుతుంది, ఎందుకంటే క్రాస్ ఓటింగ్ పడట్లేదు. సో అది ఎవిడెంట్గా కనబడుతుంది. అండ్ ఈరోజు పాపం కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ వస్తుందేమో అనుకున్నారు, బట్ కెప్టెన్సీ కంటెండర్ దగ్గరే ఓడిపోయారు. వాళ్ళ కూతురికి ఇచ్చిన మాట కూడా అవ్వలేదు ఇంకా, ఎందుకంటే గౌతమ్తో ఆడిన టాస్క్ ఆయన ఓడిపోయారు. సో ఆయన కంటెండర్ కూడా అవ్వలేదు, సో ఇమ్యూనిటీ కూడా ఉండదు. సో డేంజర్ జోన్లో ఆయన ఉన్నాడు. ఇంకా దివ్యానికితే అంటారా నెగ్లిజిబుల్. ఇంకా ఆమెను బిగ్ బాస్ ఉంచిందే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా తనూజాతో, సో గొడవ వేసుకుంటుందరా అనుకుంటే వాళ్ళు పీస్ ట్రీటీలు సైన్ చేసుకొని హగ్గులు చేసుకొని హ్యాపీగా అక్కా చెల్లి అని చెప్పి పాటలు పాడుకుంటున్నారు. బిగ్ బాస్ చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. బిగ్ బాస్ కానీ ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఎలిమినేట్ చేయమంటే దివ్యం చేసేస్తారు. బట్ ఎందుకంటే అలా అనుకున్నది ఒకటి, అలా ఇక్కడ జరుగుతుంది ఒకటి. వీళ్ళిద్దరికీ పెద్ద గొడవ అవుతుంది ఈ వారం అంతా అనుకొని ఆమెని కావాలని చెప్పి ఆ పవర్ అస్త్ర అనే కాన్సెప్ట్ తెచ్చి అందులో 3వ పవర్ అని చెప్పి ఏవేవో వచ్చేసి ఆర్ట్తో తమ పాక్ అని చెప్పి సేవ్ చేశారు. అక్కా చెల్లెళ్ళు పెళ్లి సందడి సినిమాలో లాగా డ్యాన్స్లు వేసుకుంటున్నారు. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మీరు ఇంక ట్రెండ్ బొక్క ఏం ఆలోచించలేదు, దివ్య ఎలిమినేట్ అయిపోద్ది. కానీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్యతో పాటు ఎయిదర్ సంజన వెళ్ళొచ్చు ఆర్ భరణిమాయి వెళ్ళొచ్చు. సో డబుల్ ఎలిమినేషన్ అప్డేట్ మనకి కాంక్రీట్గా ఫ్రైడే తెలుస్తుంది. సో మీరు మాత్రం మైండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే అనుకొని ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేయండి. 2 మోడ్ల ద్వారా, ఒకటి ఫోన్ కాల్, ఇంకోటి హాట్స్టార్. ఓకే, సో అది మ్యాటరు. ఈరోజు ముగ్గురు వచ్చారు కదా, రేపు వచ్చే ముగ్గురు శోభా శెట్టి, యావర్ అండ్ మానస్. సో వీళ్ళు ముగ్గురు వస్తారు, అలాగే ఇంకో ముగ్గురు వస్తారు. 9 మంది వచ్చి ఆటలాడించి దుబ్బేస్తారు. ఈ 9 మందితో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్ డ్రాఫ్ట్ కెప్టెన్సీ టాస్క్ ఒకటి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలిచాడు. సో వాళ్ళకి ఒక ఫైనల్ టాస్క్ ఉంటుంది, వాళ్ళ ద్వారా ఒకటి ఫైనల్ కెప్టెన్ అవుతాడు. ఈ వారం ఇలా సమాప్తి అయిపోతుంది. శనివారం ఎపిసోడ్ అయితే గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంటుంది. లీడర్ బోర్డు అప్పుడు పెట్టారు చూసారా, అలాగా. దాని తర్వాత ఇంకేం ఉండదు, ఓట్ అప్పీల్ ఉంటుంది. ఓట్ అప్పీల్ కోసం టాస్క్లు పెడతారు. 14th వీక్ అయిపోతుంది. 15th వీక్ ఏబీల్ వీక్ ఉంటుంది. అది సో ఏదైనా జరగాలి అంటే ఈ వారం ఇంకేం జరగదు. శనివారం కొంచెం బాగుంటుంది ఎపిసోడ్, నాగార్జున గారు ఈ కార్లు గోలతో. నెక్స్ట్ వీకే ఏదైనా ఛాన్స్ ఉంటుంది గొడవలు అవ్వడానికి, ఎందుకంటే టికెట్ టు ఫినాలే చాలామంది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు. కొంతమంది ఛాన్స్ లేని వాళ్ళు పొరపాటున ఆ టాస్క్ గెలిస్తే డైరెక్ట్గా 15th వీక్ వెళ్ళిపోతారు కదా, సో ప్రాణం పెట్టి ఆడతారు. ఇంకా మాస్కులు గీసుకులు ఏమి ఉండవు. కాబట్టి ఏదైనా ఛాన్స్ ఉంది గొడవల కోసం అంటే 13th వీక్. ఇంక ఈ వీక్ అయిపోయింది. ఈ వీక్ నిన్న జరిగింది ఎక్కువ, ఇంకేం జరగదు. అది మ్యాటరు. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ చూసే వాళ్ళకి 75,000 దగ్గరలో ఉన్నాం. మీ విలువైన ఒపీనియన్లు మాత్రం కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.